శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మా మనవి. ఈ ఏప్రిల్ నెలలో 14వ తేదీ నుంచి మే నెల 14వ తేదీ వరకు గల 30 రోజుల కాలానికి రవి యొక్క సంచారము మేషరాశిలో జరుగుతుంది. మేషరాశిలో రవి ఉచ్ఛలో ఉంటారు. అలాగే తులారాశి ఇది రవికి నీచ స్థానం అవుతూ ఉంది. రవి అనగానే మనందరికీ తెలుసు, ఆయన గ్రహాలకి రాజు. అలాగే ప్రత్యక్షంగా మనకి కనిపించేటటువంటి సూర్యుడు. ఈయన గురించి చెప్పాలంటే చాలా అద్భుతమైనటువంటి వర్ణన ఉంది. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు, మంచి తేజస్సుతో ఉంటారు, నీతి నిజాయితీ ఎక్కువగా ఉంటుంది, మనిషి పొడుగ్గా ఉంటారు, తెల్లటి దేహఛాయని కలిగి ఉంటారు, కొంచెము పిల్లి కన్ను, ఆ కన్నుని పోలినటువంటి కళ్ళతో ఉంటారు. రవిగ్రహ జాతకులు ఈ విధంగా ఉంటారు. దైవభక్తి బాగా ఉంటుంది. అయితే దైవాన్ని నమ్ముతూనే ఇంకొక పక్కన మనిషి చేసేటటువంటి ప్రయత్నాన్ని కూడా బాగా నమ్ముతారు. రవి ఉచ్ఛలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మేషరాశిలో ఉన్నప్పుడు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రవిగ్రహ జాతకులకి ఉంటాయి. అలాగే రవి ఉచ్ఛలో ఉండగా ఎవరెవరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము తెలుసుకోవచ్చు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మనిషికి శక్తి చాలా అవసరం. శక్తి, చైతన్యము ఈ రెండు ఉంటేనే మనిషి యొక్క మనుగడ బాగుంటుంది. లేకపోతే శక్తి ఉండి చలనం లేకపోయినా, చలనం ఉండి శక్తి లేకపోయినా ఆ రెండు కష్టమే. శక్తి ఉండాలి, చలనము ఉండాలి. దీనికి సూర్య చంద్రులే ఆధారం. పగటి పూట అంతా కూడా సూర్యుడు బలవంతుడిగా ఉంటాడు. అలాగే ఈ రవి ఉచ్ఛలో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పుకున్నటువంటి రవిగ్రహ జాతకులకి చాలా బాగుంటుంది. గోచార రీత్యా ఏ ఏ రాసుల వారికి ఎలా ఉంటుందో చెప్పుకుందాము. అందులో ఇంకా అద్భుతంగా ఉండేటటువంటి రాసులు కూడా ఉన్నాయి. రవి గారు మేషరాశిలో ఉన్నప్పుడు ఏ రాసులకి అద్భుతంగా ఉంటుంది అనేది అది చెప్పుకుందాము. సరే, మిగతా రాసుల వారికి, బాలేని రాసుల వారందరికీ ఒకటే సూచన: ఆదిత్య హృదయ పారాయణ చేయమని, గోధుమలు దానం చేయమని, తప్పనిసరిగా ఇవి స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని చెప్తూ ఉంటాను. అయితే రవి పితృకారకుడు కూడా కాబట్టి తండ్రి గారి యొక్క పరిస్థితి చాలా చాలా బాగుంటుంది. ఈ రవి గారు మంచి పొజిషన్లో ఉన్నట్టయితే. మరి రవి ఉచ్చ స్థానంలో ఉంటారు కదా మేషరాశిలో, అందరికీ బాగుంటారా అంటే కొంతమందికి చాలా బాగుంటారు. ఇప్పుడు బాగున్న వాళ్ళు ఎవరినో మనం చెప్పుకుందాము. బాలేని వాళ్ళు స్తోత్ర పారాయణాలు చేసుకోండి, గోధుమలు దానం ఇవ్వండి. అత్యద్భుతంగా ఉండేది ఎవరికి అంటే మిథున రాశి. మిథున రాశి వారికి చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి అంటే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ధైర్య సాహసోపేతంగా ఉంటారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. అలాగే బంధుమిత్రులని బాగా ఆకర్షిస్తారు. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. మిథున రాశి వారికి మంచి లాభాలను ఇస్తూ ఉంటారు. గడ్డికి సంబంధించిన బిజినెస్ చేసేవాళ్ళు, చిట్స్కి సంబంధించిన బిజినెస్ చేసేవాళ్ళు, అలాగే ఇంకా ఏదన్నా ఫైనాన్స్కి సంబంధించిన బిజినెస్ చేసేవాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో చాలా చాలా ముఖ్యంగా ప్రథమంగా చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరు అంటే రవే. అంత బాగుంటారు. అలాగే తండ్రి గారు కూడా చాలా బాగుంటారు మిథున రాశి వారికి. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ మిథున రాశికి రవి సంపూర్ణ ఫలితాలను ఇస్తున్నారు అని చెప్పచ్చు. ఆయన మిత్రక్షేత్రంలో కూడా ఉన్నారు కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దాని తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రవి గారి యొక్క సంచారము మేషరాశిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ఉద్యోగరీత్యా చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలిగేటటువంటి పరిస్థితి, ధనము పెరిగేటటువంటి పరిస్థితి, ముఖ కాంతి పెరిగేటటువంటి పరిస్థితి, చక్కటి ప్రశాంతత కలిగేటటువంటి పరిస్థితి, మాట తీరు చాలా బాగుండేటటువంటి పరిస్థితి. అలాగే జ్ఞాన సముపార్జన. దేనికి జ్ఞానం సముపార్జన? ఇదేమన్నా ఆధ్యాత్మిక రంగంలోనా లేకపోతే ఇంకేదైనా రంగంలోనా అంటే ఏదైతే విద్య నేర్చుకుందాము అనుకుంటారో ఆ నేర్చుకునేటటువంటి విద్యలోనే జ్ఞాన సముపార్జన చాలా బాగుంటుంది.
చాలా అద్భుతమైన పరిస్థితి ఉంటుంది. ధన ఆదాయం పెరుగుతుంది. ప్రతి వాళ్ళతోనూ ఒక ధార్మిక పరమైనటువంటి ప్రవర్తనతో ఉండి చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. అద్భుతమైన క్రమశిక్షణని చూపిస్తూ ఉంటారు. ఇలా కర్కాటక రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నెల రోజుల కాలం రవి గారు ఉండేది సామాన్య విషయం కాదండి. ఇతర గ్రహాల యొక్క అనుకూలత ఏ విధంగా ఉన్నా ఉండకపోయినా ఇక్కడ రవి గారు ఇచ్చేటటువంటి ఫలితాలు, ఎందుకంటే ఉచ్చులో ఉంటున్నారు కాబట్టి ఇంకా పరమాద్భుతమైన ఫలితాలు అన్నమాట. కాబట్టి చాలా బాగుంటుంది. తదుపరి వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానంలో రవి గారి యొక్క సంచారము చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పాలంటే వృశ్చిక రాశికి ఇతరత్ర గ్రహాల బలాలు ఏవీ లేవు. మరి ఇలాంటి సమయంలో రవి గారి యొక్క ఒక్క బలం మాత్రమే చాలా బాగా ముందుకు నడిపిస్తోంది. అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని తెలియజెప్పాలి. దశమాధిపతి రవి అవుతూ షష్ఠ స్థానంలో ఉన్నారు. అంటే ఏ విధంగా ఉంటాయి ఫలితాలంటే, వీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో చాలా అద్భుతమైనటువంటి ఫలితం, ఉన్నత స్థితి వస్తుంది. అలాగే ఇంక్రిమెంట్ కూడా బాగుపడుతుంది. రెండు విధాలుగాను వీరికి చాలా ఆనందం వెల్లివిరుస్తుందన్నమాట. మిగతా గ్రహాల పరిస్థితులు ఏమాత్రం బాగాలేదు వృశ్చిక రాశి వారికి చెప్పాలంటే. కానీ మరి రవి గారు షష్ఠంలో ఉచ్చులో ఉన్నారంటే ఆయన దశమాధిపతి అవుతూ ఉన్నారు కదా. ఇక ధన ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ జీవితంలో 1కి 2 ఉద్యోగాలు చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ధనాదాయం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా వస్తాయి. మరి మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంది కదా అంటే అదే ఇక్కడ చెప్పదగ్గ చాలా అతి గొప్ప విషయం అన్నమాట. రవి గారికి కుజుని యొక్క స్థానంలో ఉండడం, మిత్రక్షేత్రంలో ఉండడం ఒక పెద్ద మంచి అనుకూలత కాగా, ఇక్కడ దశమాధిపతి షష్ఠంలో ఉండడం అనేది ఆదాయం పెరగడాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎలాంటి అననుకూల పరిస్థితులు ఉన్నా కూడా ఈ నెల రోజుల కాలంలోనూ రవి గారి యొక్క సంచారం చేత వృశ్చిక రాశి వారికి ధనాదాయం పెరిగి చాలా చాలా ఆనందమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారికి మనము దినఫలాల్లో చెప్పుకుంటున్నాము, రాశి ఫలాల్లో చెప్పుకుంటున్నాము. రాహుకేతువుల యొక్క స్థితి సంచారాలు ఈ కుంభరాశిలోను సింహరాశిలోను ఉంటున్న కారణం చేత అంతగా అనుకూల పరిస్థితులు లేవు. ఒక్క గురువు గారి యొక్క అనుకూల స్థితి మాత్రమే ఈ కుంభరాశి వారిని కొంచెం గురుబలం ఉండడం చేత ముందరికి తీసుకెళ్తోంది అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పుడు రవి గారి యొక్క సంచారం కూడా తోడైంది. అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. రాహు ఫలితము రాశిలో ఉండి, కేతు ఫలితము సప్తమంలో ఉండి చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఇప్పుడు కేతువు ఉన్న రాశ్యాధిపతి అయినటువంటి రవి తృతీయ స్థానంలో ఉచ్చులో ఉన్నారు కుంభరాశికి. ఇది ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా ఇప్పటి వరకు సరైనటువంటి ఆలోచన లేని వాళ్ళు ఒక్కసారిగా విజృంభిస్తారనమాట. ఎన్నాళ్ళు ఇలాంటి పరిస్థితి, మనం ఒక్కసారి ఒక మంచి నిర్ణయం తీసుకుని దానికి తగినట్టుగా కట్టుబడి వెళ్దాము, దానికి ఎక్కువగా కాయకష్టం చేద్దామా, లేకపోతే శారీరకమైన పరిశ్రమ చేద్దామా, లేకపోతే ఇంకా ఎక్కువ కష్టపడదామా, ఏ విధంగా అయినా కష్టపడి ఈ విషయాలని మనం సాధించాలి, ఈ పనులను సాధించాలి, ఇలాంటి ఒక ధైర్య సాహసోపేతమైన నిర్ణయమే తీసుకుంటారు. ఇది అత్యద్భుతంగా కనిపిస్తుంది. పెట్టుబడులు ఎక్కువ పెట్టడము కాదు, మనుషుల యొక్క సహాయ సహకారాలు కాదు, ఆలోచన కాదు, కేవలం ధైర్యంతో ముందరికి వెళ్ళిపోతారు. దీనికి తోడు ఇప్పుడు గురుబలం కూడా చాలా బాగుంది. గురువు గారి యొక్క స్థితి సంచారము ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉందో ఇక చాలా చాలా అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతోందనమాట కుంభరాశి వారికి. ఉచ్చులో ఉన్నారు కదా, అదే మామూలుగా ఉన్న గ్రహం అయితే సంచారం అయినట్టయితే సాధారణ ఫలితాలే ఉంటాయి. ఉచ్చులో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన కాంతిని వెదజల్లుతూ తన యొక్క శక్తిని అంతా అక్కడ కేంద్రీకరిస్తారు. కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఉచ్చులో ఉన్న గ్రహం వల్ల ఎప్పుడూ కూడా ఇలాంటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారికి కూడా బంధుమిత్రుల సహాయ సహకారం ఉంటుంది. సాహసోపేతమైన నిర్ణయాలు ఉంటాయి. దగ్గర ఊళ్ళకి వెళ్ళి పనులు అన్నీ మంచిగా కంప్లీట్ చేసుకొని విజయావకాశాలని అందిపుచ్చుకుంటారు.
ఇవన్నీ కూడా రవి గారు ఉచ్చలో ఉన్నప్పుడు జరిగేటటువంటి ఫలితాలు. మిథున రాశి వారికి కానీ, కర్కాటక రాశి వారికి కానీ, వృశ్చిక రాశి వారికి కానీ, కుంభరాశి వారికి కానీ ఇంత అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉండగా వీరు కూడా ఇంకా ఏమన్నా చేసుకోవాలండి అంటే ఒక కృతజ్ఞతాభావాన్ని చూపించి రవి గ్రహానికి గనక స్తోత్రపారాయణాలు చేసుకుంటూ ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వీరి యొక్క జీవితంలో ఉంటాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ప్రతి వారు కూడా ఆరోగ్యప్రదాత అయినటువంటి రవి గారి యొక్క ఆశీస్సులు అందుకోవాలని సూచన చేస్తూ, రాజకీయాలలో రాణించేవాళ్ళు, రాణించాలనుకునేవారు, ఇప్పుడిప్పుడే రాజకీయాలలోకి వెళ్తున్నవారు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ నిర్మించి వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకునేవాళ్ళు, వ్యాపారస్తులు, అలాగే మందుల ఉత్పత్తిలో భాగస్వామ్యం ఉన్నవారు ఇత్యాది వారందరికీ కూడా రవిగ్రహం చాలా చాలా అనుకూలిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, వీరందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సంచారం కాలము 30 రోజుల కాలము కూడా రవిగ్రహం ఉచ్చలో ఉంటారు కాబట్టి వారికి స్తోత్రపారాయణాలు చేసుకుని మరింత అనుకూలత సంపాదించుకుని రవిగారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.